ఒక్క నిమిషం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుక్తాపదకమలం శ్రీగురుन् వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సాగనా లలితా శ్రీశకాన్వితాంశ్చ नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादिशतारिणे। नमो महावदन्याय कृष्णकर्मप्रदायते कृष्णाय कृष्णचैतन्य नमे गौरतिशे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमस्ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ మాతాజీ సంత్ సందక్ ధన్యవాద్ ప్రణామ్. సో మీరు నిన్న క్లాస్ లో ఏం చర్చించారో ఏమన్నా ఎవరైనా ఒకరు చెప్పగలరా? ఏం చర్చించారు పోయిన క్లాస్ లో? హరే కృష్ణ, వినబడుతుందా వాయిస్? అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేదా? ఒక్క నిమిషం. హరే కృష్ణ. వినపడుతుంది వినపడుతుంది. నిన్న పోయిన క్లాస్ లో ఏం చర్చించారు? జయలక్ష్మి మాతాజీ, జితేంద్ర ప్రభుజీ, శ్రీనివాస్ ప్రభుజీ. భగవద్గీత మనకి ఎలాగా వచ్చింది అనేది చర్చించాం. భగవద్గీత అనేది మనకు ఎలా వచ్చింది అనేది చర్చించారు కదా. అవును మాతాజీ. సో ఈ రోజు ఏమంటున్నారంటే, ఒక్క నిమిషం, నేను క్షమించండి, నేను వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. గివ్ మీ 1 minute. థ్యాంక్ యూ మాతాజీ, వెయిట్ చేసినందుకు క్షమించాలి. సో నిన్న శ్లోకాల్లో మనం ఏం చర్చించామంటే, కృష్ణుడు ఎలా సూర్య భగవానుడికి అంటే వివస్వానికి ఎలా ఈ శాశ్వతమైన అంటే ఇంత గొప్పటి జ్ఞానాన్ని ఎలా బోధించారో చర్చించామన్నమాట.
అండ్ అలానే ఆ సూర్య భగవాను నుండి తర్వాత మిగతా ప్రతి ఒక్కరికి లైక్ పరంపర నుండి అంటే శిష్య పరంపర డిసిప్లిక్ సక్సెషన్ అని అంటారు. సో అలా ఎవరు ఎలా ముందుకు సాగిందో అనేది చర్చించారనమాట పోయిన క్లాస్ లో. అండ్ ఇలా అర్జును ఆశ్చర్యపోతాడనమాట. ఏంటంటే ఆ ఇది ఎలా సాధ్యము? నువ్వేమో ఇప్పుడు నాతో ఉన్నావు. కానీ నువ్వు విభస్వానికి చాలా కాలం క్రితము నువ్వు చెప్పావని అంటున్నావు. అప్పుడు ఎలా నువ్వు ఈ నాలెడ్జ్‌ని షేర్ చేసావు అని అడుగుతారనమాట. కాబట్టి మనకొక డౌటొస్తది. ఏంటంటే ఆహ్, అంటే లైక్ అందరికి అంటే నాకు వచ్చిందనమాట ఈ డౌట్. ఏంటంటే ముందు ఐ మీన్ సృష్టి అంటే క్రియేషన్ స్టార్టింగ్‌లోనే భగవంతుడు సూర్య భగవానుడికి షేర్ చేశారని చెప్పారు. మరి మళ్ళీ ఎందుకు యుద్ధ భూమిలో అర్జునుడికి షేర్ చేస్తున్నారు అనే డౌటొస్తది. ఎవరికైనా వచ్చిందా అలా? హరే కృష్ణ. అవును అంటే మాతాజీ. ఉన్నట్టే కదా! అంటే సూర్య భగవానుడికి ఇచ్చారంటే అది ఉన్నట్టే. మళ్ళీ ఎందుకు అర్జునుడికి మళ్ళీ యుద్ధ భూమిలో చెప్పడం? ఎందుకనంటే ఈ శ్లోకాలో చెప్తారనమాట. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఈ శ్లోకాలో చెప్తారు. సో, నేను షేర్ చేస్తాను. సో, చదవండి. 4.2 ఏమంటున్నారు కృష్ణ? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేన మహతా యోగో నష్ట పరంతప. ఇప్పుడు అందరం కలిసి రిపీట్ చేద్దాం. మీరు మ్యూట్ లో ఉన్నా పర్లేదు, అన్మ్యూట్ చేసుకున్నా పర్లేదు. ఓకే. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేన మాతా యోగో నష్ట పరంతప. సో ఇది చెప్తున్నాను అనమాట. ఇది ఎవరైనా చదవగలరా వర్డ్ టు వర్డ్ మీనింగ్? హరే కృష్ణ. ఏవం ఈ విధముగా ఉమ్, పరంపర గురు శిష్య పరంపరాగతముగా ప్రాప్తం స్వీకరించబడను. ఇమం ఈ శాస్త్రజ్ఞానము రాజా ఋషియ రాజర్షులు విదుహు అవగతము చేసుకుంది. సహ ఆ జ్ఞానము కాలేన కాలక్రమమున ఇహ ఈ జగత్తులో మహత గొప్పదైన యోగ భగవానుతో మానవునికి గల సంబంధం తెలిసి శాస్త్రము నష్ట నష్టమైనది. పరింతప పరంతప శత్రువుని జయించు ఓ అర్జున. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా ఇది ఎవరైనా చదవగలరా ట్రాన్స్లేషన్? హరే కృష్ణ. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. ఎస్ మాతాజీ. ఈ దివ్య జ్ఞాన శాస్త్రము గురు- ఈ విధముగా గురు శిష్య పరంపర క్రమం ద్వారా స్వీకరించబడిను. రాజఋషులు దానిని ఆ విధముగా అవగతము చేసుకొనిరి. కాని కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట చేత ఆ శాశ్వతము ఆ శాస్త్రము నశించినట్లుగా గోచరించ గోచరిస్తుండెను. హరి హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నారు? ఆ, ఆ, ఏవం పరంపర ప్రాప్తం అని కృష్ణుడు చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఉమ్, ఎందుకు కృష్ణకి ఐ మీన్ ఎందుకు అర్జునుడికి మళ్ళీ తిరిగి బోధిస్తున్నారని చెప్తున్నారు. ఏమంటున్నారు? ఏవం పరంపర ప్రాప్తం అంటే ఈ జ్ఞానం అనేది పరంపరలో అంటే శిష్య పరంపర డిసిప్లిక్ సక్సెషన్ నుండి పొందాలి. అప్పుడే అది ప్యూర్ గా ఉంటుంది అని. సో అలా చెప్తున్నారు అనమాట. ఏవం పరంపర ప్రాప్తం అంటే దాని మీనింగ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు ఒక గేమ్ తెలుసా? ఇప్పుడు దంచరాట్స్ అని ఒక ఆట ఉంటది అనమాట. ఎవరికైనా తెలుసా ఈ గేమ్? దంచరాట్స్ అని ఉంటది. హరే కృష్ణ. ఏంటంటే మనము అంటే ఒక 5 to 6 పీపుల్ ఎంతమంది అయినా ఉండొచ్చు ఆ గేమ్ లో. ఒక వ్యక్తి ఏమో లైక్ ఒక సీక్రెట్ వర్డ్ చెప్తారనమాట. దాన్ని ఆ 5 to 6 పీపుల్ అంటే ఫస్ట్ పర్సన్ ఇంకొక సెకండ్ పర్సన్ కి యాక్ట్ చేసి చూపించాలన్నమాట. అది ఆ వ్యక్తి సెకండ్ పర్సన్ కనుక్కోవాలి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో అని. లేదా ఇంకొకటి కూడా ఉంటది గేమ్. ఏంటంటే ఎలా అయితే యాక్ట్ చేస్తామో సేమ్ ఎగ్జాక్ట్లీ అది అలా యాక్ట్ చేసి ఆ వర్డ్ కూడా తెలుసుకోవాలన్నమాట. సో దీన్ని డంచరాట్స్ అంటారు. సో ఇలా ఒక్క వ్యక్తి ఫస్ట్ పర్సన్ ఏమో కరెక్ట్ గా అంటే వర్డ్ అనేది వింటారు కదా ఒక వ్యక్తి నుండి. సో ఆ వర్డ్ విన్నాక అలా యాక్ట్ చేసినప్పుడు సెకండ్ పర్సన్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి.
కరెక్ట్ గా అర్థం చేసుకొని థర్డ్ పర్సన్ కి సేమ్ ఆ వర్డ్ యాక్ట్ చేసి చూపించాలన్నమాట. సో ఇలా క్రమంగా వెళ్తూ ఉంటది అనమాట, ఫస్ట్ పర్సన్ నుండి సిక్స్త్ పర్సన్ వరకు. సో అలా వెళ్ళేటప్పుడు ఫిఫ్త్ పర్సన్ కి వచ్చేసరికి సేమ్ మీనింగ్ ఉంటుందా, అంటే సేమ్ గా యాక్ట్ చేస్తారా? అర్థమవుతుందా వాళ్ళకి? లేదు, కొంత కొంత డిఫరెన్స్ వస్తుంది మేడం. డిఫరెన్స్ అనేది వస్తది కదా, ఆబ్వియస్లీ వస్తది. ఎందుకంటే సో ఎట్లయితే డిఫరెన్స్ అనేది వచ్చిందో సేమ్ అలానే అన్నమాట స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నమాట. ఎప్పుడైతే గురు పరంపరల నుండి రాకోకుండా వేరేలా అంటే వేరే ఇప్పుడు సొసైటీలో చూసారు చాలా భగవద్గీతలు ఉంటాయి అన్నమాట. ఆ, ఆ, ఒక్కొక్కరు అంటే ఎట్లా అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకొని రాసుకుంటారు అనమాట. సో ప్రభుపాదులు ఏమంటారంటే పరంపరల నుండి వచ్చిన భగవద్గీత అనేది ఒక స్వచ్ఛమైన పాల లాంటిదన్నమాట. ఆ పాలల్లో అంటే ఆ పాలు గనుక మనం తాగితే మనకు బలము ఇంకా మన బాడీని నరిష్ చేస్తదన్నమాట. అదే మనం కల్తీ అంటే కల్తీ చోట అమ్మే వాళ్ళ దగ్గర కొన్నామనుకోండి, అది ఎలా ఉంటుంది? ఎలా అంటే చాలా అంటే దాంట్లో పాయిజన్ అయినా మిక్స్ అయ్యి ఉండొచ్చు. దాంట్లో ఏదైనా పడుండొచ్చు. ఆళ్ళు ఏదైనా కలర్ గాని, లేకపోతే సర్ఫ్ పౌడర్ ఇట్లాంటివన్నీ మిక్స్ చేస్తారు గదా! సో, ఇట్లాంటివన్నీ లైక్ కల్తీ మొత్తం కల్తీ అయిపోయి లైక్ అదొక అదొక పాయిజన్ లాగా మారిపోతదనమాట. అది మన బాడీని నరిష్ చేస్తుందా? లేకపోతే హాని చేస్తుందా? హాని చేస్తుంది. హాని చేస్తుంది మనల్ని. మన బాడీని హాని చేస్తుంది. మన బాడీకి హాని హాని చేస్తదనమాట. సో, అదే చెప్తున్నారు. ఏంటంటే భగవద్గీత అనేది కరెక్ట్ పరంపరలో వచ్చింది తీసుకోవాలనంట. వేరే అంటే పరంపరలోనిది కాకుండా వేరేది తీసుకుంటే అది దాంట్లో ఏదో కల్తీ జరిగింది అని అర్థం అన్నమాట. సో, నెక్స్ట్ ఏమంటున్నారు? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః అని అంటున్నారు. ఇమం రాజర్షయ అని అంటున్నారు. అంటే రాజరిషి అని అంటున్నారు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానన్నమాట. ఇప్పుడు ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉంటాం మనం. రైట్? దాంట్లో సీఈఓ ఉంటారు. ఆహ్, ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజరిషి అంటే ఏంటంటే రాజా. రాజా అంటే ఎవరు? కింగ్‌డమ్‌ని రూల్ చేసేవారనమాట రాజులంటే. కింగ్‌డమ్‌ని వాళ్ళ సామ్రాజ్యాన్ని రూల్ చేసేవాళ్ళు. సో, ఆ రాజులు ఏం చేస్తారు? ఔటర్ వరల్డ్ అంటే వాళ్ళ ఇంట్లోదే కాకుండా వాళ్ళ శరీరం అంటే ఔటర్ వరల్డ్‌ని మొత్తం రూల్ చేయాలన్నమాట. వాళ్ళ కింగ్‌డమ్‌ని. వాళ్ళు రాజులనమాట. ఋషి అంటే ఎవరు? సాధువులనమాట. సాధువులు ఏం చేస్తారు? వాళ్ళ లోపలున్న వరల్డ్‌ని, ఇన్నర్ వరల్డ్‌ని అంటే లైక్ సెన్సెస్, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటారనమాట. సో, స ఋషి అంటే సాధువు అంటే అలా అన్నమాట. ఎవరైతే ఇంద్రియాలు కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు రిషీస్. సో, ఈ రాజా అండ్ రిషి ఎప్పుడైతే కంబైన్ అవుతారో ఒక వ్యక్తిలో వాళ్ళని రాజ ఋషీస్ అని అంటారు. ఎవరికైతే ఈ రాజా యొక్క క్వాలిటీస్, తర్వాత ఋషి యొక్క క్వాలిటీస్ అంటే ఎవరు ఎప్పుడైతే ఇంద్రియాలు కంట్రోల్ చేసుకొని పెట్టుకుంటారో, సో వాళ్ళని రాజ ఋషీస్ అని అంటారు. సో, ఈ రాజ ఋషి క్వాలిటీ ఉన్నప్పుడే ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయడము కానీ, పొందడం గాని జరుగుతుంది. ఎందుకంటే సిక్లిక్ సక్సెషన్ లాగా పరంపర లాగా వస్తుందంట. రాజర్షి పరంపర అన్నమాట. హ్మ్. సో, అది చెప్తున్నారు. ఇప్పుడు చెప్పాను గదా! ఆఫీస్‌లో సీఈఓ ఉంటారు. ఆయన ఆహ్, కంపెనీకి హెడ్. ఆ! ఫుల్ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలన్నమాట. ఆయన కింద చాలా మంది పని చేస్తుంటారు. ఏమేం జేయాలి? పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత బడ్జెటింగ్ అని అంటే దేనికి మనీ మ్యాటర్స్ అన్నీ ఆహ్, లైక్ డెసిషన్ తీసుకోవాలి. తర్వాత ఏంటిది మళ్ళీ ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా కంట్రోల్ జేయాలి. వాటిని ఇవన్నీ ఎన్నెన్నో ఉంటాయన్నమాట. ఆ! ఒక్క నిమిషం. ఆ! సో, ఇలా ఎన్నెన్నో ఉంటాయి. చాలా కంబైన్ ఉంటాయన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ సీఈఓ ఇప్పుడు ఔటర్ వరల్డ్ అదే కంపెనీ ఎంప్లాయీస్ ఇవన్నీ చూసుకుంటున్నారు. ఓకే. కానీ ఎప్పుడైతే ఆ సీఈఓ తన లోపల ఉన్న ఇన్నర్ వరల్డ్ అంటే ఇంద్రియాలు ఏంటివి కోపము, హ్మ్. తర్వాత లోభము, తర్వాత ఇంపేషెన్స్ అంటే సహనంతో ఉండకపోవడం ఇవన్నీ కంట్రోల్ చేసుకోలేదన్నమాట. సో, ఆ సీఈఓ ఏం చేస్తాడంటే ఒక ఎంప్లాయీని లైక్ జస్ట్ ఒక చిన్న మిస్టేక్ వల్ల ఏం చేస్తాడంటే అరిచేస్తాడు. లేదా జాబ్ నుండి తీసేస్తాడు. సో, చాలా హార్ష్ డెసిషన్స్ తీసుకుంటారన్నమాట. సో, ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు ఎంప్లాయీస్ ఆ కంపెనీలో ఉండాలనుకుంటున్నారా? ఐ మీన్ ఉండాలనుకుంటారా? లేకపోతే వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటారా? హ్మ్. వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకు లైక్ ఇట్లాంటి డెసిషన్స్ సో, ఐ మీన్ ఆహ్,
సిఇఓలో ఉన్న పొజిషన్ లో ఆ వ్యక్తి సూట్ కాడు అని అనుకుంటారన్నమాట. సో అదే అన్నమాట. ఇవన్నీ ఇన్నర్ క్వాలిటీస్ అన్నమాట. లైక్ రిషి క్వాలిటీస్. ఆ రిషి క్వాలిటీ అనేది ల్యాక్ అయితే ప్రాబ్లం అనేది పక్కా వచ్చేస్తది. ఏదైనా ఇప్పుడు ఆటర్ అంటే రాజా యొక్క హై పొజిషన్ లో ఉన్నారు కాబట్టి రాజా యొక్క క్వాలిటీస్ ఉండాలి. రిషి యొక్క క్వాలిటీస్ ఉండాలి. ఈ రెండిట్లో ఏది పోయినా గూడా ప్రాబ్లమ్స్ అండ్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా స్టార్ట్ అవుతాయన్నమాట. సో అదే చెప్తున్నానన్నమాట. రాజా, రిషి అంటే 2 క్వాలిటీస్ ఉన్న వాళ్ళన్నమాట. ఎవరివి? రాజా అండ్ రిషి యొక్క క్వాలిటీస్ ఉన్న వాళ్ళు రాజ రిషిస్. వీళ్ళే ఈ భగవద్గీతని యాజ్ ఇట్ ఈజ్ ప్రచారం చేయగలరు అని చెప్తున్నారు. సో ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలేన మహత అని అంటున్నారు. సకాలేన మహత అంటే పోను పోను ఈ జ్ఞానం అనేది ఆహ్, ఎట్లా అంటే డ్రైన్ అయిపోతూ ఉంటుందని. అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూయించరు అండ్ అది మరుగుపడిపోతుంది అని. మరుగుపడిపోతుందంటే లైక్ ఎవరు దానికి ఇంట్రెస్ట్ చూయించరు, దానికి వాల్యూ ఇవ్వరు. ఇవన్నీ జరుగుతాయన్నమాట. లేకపోతే వాల్యూ ఇచ్చినా వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు ఇంటర్ప్రిట్ అంటే వాళ్ళకి నచ్చింది రాసుకుంటారన్నమాట. ఓకే. ఇదే జ్ఞానము అని. సో, సకాలైన మహత అంటే ఇదన్నమాట. ఫర్ సపోజ్ మనం ఫోన్ వాడుతూ ఉంటాము. దాంట్లో బ్యాటరీలు హ్మ్. సపోజ్ దాంట్లో బ్యాటరీ ఉంది. మనం ఫోన్ వాడుతుంటాము. వాట్సాప్ గాని, ఫోటోస్ చూస్తాం, వీడియోస్ చూస్తాం, గేమ్స్ వాడతాం. గేమ్స్ ఆడతాం. ఇవన్నీ ఎన్నెన్నో చేస్తూ ఉంటాము. సో, తర్వాత మనం ఆ ఫోన్‌ని అలానే పక్కన పెట్టేస్తే లైక్ దాన్ని అంటే కేర్ చేయకుండా దాన్ని అట్లనే పక్కన పెట్టేస్తే అది ఇంకా ఛార్జింగ్ ఉంటుందా? లేకపోతే అది ఛార్జింగ్ అనేది అయిపోతూ ఉంటుందా? ఛార్జింగ్ పెట్టకపోతే నడుస్తుందా? నడవదు మాతాజీ. అయిపోతుంది. నడవదు. అయిపోతుంది. సో, కానీ అది టచ్ చేయకపోయినా అది ఆటోమేటిక్‌గా డ్రైన్ అయిపోతూ ఉంటది. ఇంకెవ్వరు అది ఉపయోగపడదనమాట అది. సో, కానీ ఇప్పుడు ఈ ఫోను ఛార్జింగ్ ఉంటే చాలా బాగా పనిచేస్తది. అదే ఫోన్‌కి ఛార్జింగ్ లేకపోతే అసలు ఉపయోగమే లేదనమాట. సో, అదే చెప్తున్నారు. ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితంని తీసుకోండి. హ్మ్. దాంట్లో ఏంటి మనం తెలుసుకుంటాం. చాలా జ్ఞానం తెలుసుకుంటాం. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటామనమాట. కానీ ఆ కొత్త కొత్త విషయాలనేటివి మనం ప్రాక్టికల్‌గా అప్లై చేయలేదు. అంటే ఎట్లయితే చార్జ్ చేయలేదో అలా అప్లై చేయలేదు. ఇక దానికి ఉపయోగం ఏంటి తెలుసుకొని? సో, అలా తెలుసుకోకపోవడం వల్ల అదంటే దాన్ని తెలుసుకోవడమే గాదు. దాన్ని ప్రొటెక్ట్ గూడా చేయాలన్నమాట. ఈ జ్ఞానాన్ని. అంటే వేరే వాళ్ళకి యాస్ ఇట్ ఈజ్ షేర్ చేయాలి. ఏదో ఇది నాకు అర్థమైంది. ఇదే నేను చెప్తున్నా. అట్లా కాదన్నమాట. యాస్ ఇట్ ఈజ్ భగవద్గీత ఎట్లయితే యాస్ ఇట్ ఈజ్ అని ఉందో, సేమ్ అలానే మనం మన ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయాలన్నమాట. రాజఋషి ఒక చిన్న రాజఋషి రోల్ తీసుకొని ప్లే చేయాలన్నమాట. సో, అలా చేసినప్పుడే ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. తర్వాత మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో ఈ నాలెడ్జ్‌ని ఆ నాలెడ్జ్ అనేది ఎల్లప్పుడూ ఉంటదనమాట. ఏమంటారంటే మన ఆచార్యసే, మనం ఈ శరీరాన్ని ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోతామో, ఏ ఒక్కటి తీసుకొనెళ్ళం మనతోని. హ్మ్. మనం నరకానికెళ్ళినా, స్వర్గానికెళ్ళినా, లేకపోతే డైరెక్ట్ గోలోకానికెళ్ళినా ఏ ఒక్కటి తీసుకొనెళ్ళమనమాట. బ్యాగ్స్ గాని, ఇప్పుడు నా బాడీ పైన ఉన్న స్పెక్స్, క్లిప్, ఇలా కంటిమాల, ఇవన్నీ క్లాత్స్ అవి ఏం తీసుకొనెళ్ళము. సో, ఏంటంటే డబ్బులు కూడా తీసుకొనెళ్ళం మనము. సో, ఇన్నుంటాయన్నమాట. కానీ మనం ఏం ఐ మీన్ ఏం తీసుకొనెళ్తాము అనంటే, మనకున్న జ్ఞానాన్ని తీసుకొనెళ్తామంట. సో, చెప్తారనమాట ఇదే. సో, మనకెంత జ్ఞానం ఉంటే అంత మంచిది. అని మనకు ప్రాక్టికల్‌గా అప్లై గూడా చేయాలనమాట. అప్లై చేస్తే మనకంటూ దాని నుండొచ్చే స్ట్రెంత్, బలం అనేదొస్తుంది. జ్ఞానం అని ఎక్కువుంటే మనకి మంచిగా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేటివి తీసుకోవడం వస్తదనమాట. ఇన్ని గుడ్ క్వాలిటీస్ అనేటివి మనలో పెంపొందుతాయన్నమాట. ఒక లైక్ జ్ఞానం అనేది తెలుసుకుంటున్నాం మనం. కానీ అట్లనే ప్రాక్టికల్‌గా అప్లై చేసినామనుకోండి, మనం ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ అయిపోతాం. సో, అదే చెప్తున్నారు. సో, ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని ప్రొటెక్ట్ చేయలేదనుకోండి, ఇప్పుడు ఎట్లయితే భగవద్గీతలు గాని, చాలా ఎన్నైతే డిఫరెంట్ డిఫరెంట్ భగవద్గీతలు వస్తున్నాయన్నమాట. భగవద్గీత బుక్స్. ఒకటే ఎడిషన్ ఉండదు. భగవద్గీత అనేది ఒక రైటర్ ఇంకొక రైటర్‌దుంటది. ఇంకొక భగవద్గీత ఇంకొక రైటర్‌దుంటది. లైక్ కానీ మీనింగ్ దాంట్లో ఉండే పర్పట్ కానీ, మీనింగ్ గాని సేమ్ ఉండదనమాట. వాళ్ళు ఎందుకు ఎందుకు సేమ్ ఉండదంటే వాళ్ళు కృష్ణని ఏంటి సాకార ఐ మీన్ పర్సనల్ అంటే ఒక వ్యక్తిత్వం అని యాక్సెప్ట్ చేయరనమాట. వాళ్ళకిష్టం వచ్చింది ఆ భగవద్గీతలో రాసుకుంటారు. సో, మీరే చూడండి ఈ సమాజంలో వేరే రిలీజియన్ వాళ్ళు గాని వస్తారు. మా ప్రభువు ఇది జెప్పారు. ఐ మీన్ మా బుక్‌లో అని జెప్తారనమాట. లేపోతే వేరే వాళ్ళొచ్చి ఆహ్, ఈ బుక్‌లో మాకు ఇట్లా
మా దేవుడేమో ఇలా చెప్తున్నారు అని. కానీ మన హిందువులు ఏం చేస్తారు? ఆ గొర్రెల్లాగా తలూపుతారనమాట. వాళ్ళ పనులు వాళ్ళకి ఆ! వాళ్ళ స్క్రిప్చర్స్ గురించి, వాళ్ళ ఆధ్యాత్మిక పుస్తకాల గురించి వాళ్ళకి తెలీదు. వేరే వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు ఇలా ఊపుతారనమాట. లైక్ ఈజీగా కన్వర్ట్ అయిపోతారనమాట. ఎందుకు ఇలా కన్వర్ట్ అయితున్నారంటే, వాళ్ళకి వాళ్ళ రిలిజియన్‌లో ఉన్న జ్ఞానమే తెలీదనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపియలే. ఇలా ఇంట్రెస్ట్ ఎప్పుడైతే చూయించారో, ఇలా ఎప్పుడైతే ప్రచారం చేయకుండా మానేస్తారో, అప్పుడు ఏమైతదంటే మనందరము ఇలా కన్వర్ట్ అయిపోవడం గాని, ఏదో ఒకటి ఇబ్బందికరంగా ఉంటది సిట్యుయేషన్ మనది. సో, ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని ప్రొటెక్ట్ చేయలేదో, అప్పుడు కాలేన మహత అని అంటున్నారు. అంటే ఈవెంచువల్లీ అది మరుగుపడిపోతుంది అని. అంటే ఇంకా ఎవ్వరికీ తెలీదది. ఇప్పుడు మీరే జూడండి, కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతారన్నమాట ప్రశ్నలు. ఏంటంటే, కృష్ణుడి తండ్రి ఎవరు? అని అడుగుతారు. లేదా కృష్ణుడికి ఎంతమంది భార్యలంటే ఏం జెప్తారు? రుక్మిణి, సత్యభామ ఈళ్ళిద్దరే జెప్తారనమాట. అష్టభార్యలుంటారు. మెయిన్ అష్టభార్యలనమాట. తర్వాత మిగతా 16,000 ఉంటారనమాట. సో, ఇవన్నీ తెలీదు. జస్ట్ సీరియల్ జూస్తారు. ఇంతే అని అనుకుంటారు. అండ్ తర్వాత వేరే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వీళ్ళు ఇది జెప్తారు అంతే. కానీ పుస్తకాలు చదివితేనే గదా తెలిసేది ఏదైనా జ్ఞానము. సో, ఇవన్నీ మనము ప్రొటెక్ట్ జేయాలనమాట. అండ్ ఎలా ప్రొటెక్ట్ జేయొచ్చంటే, ఈ జ్ఞానాన్ని పరంపర అని అంటున్నారు. ఏవం పరంపర అని అన్నారు. సో, పరంపరా సిస్టమ్‌ని ఫాలో అవ్వాలనమాట. ఏ భగవద్గీత సు సూట్ జేస్ ఐ మీన్ చూజ్ జేసుకోవాలంటే, పరంపరల నుండొచ్చిన భగవద్గీతని చూజ్ జేసుకోవాలి. ఎందుకు పరంపరని అని అంటున్నారంటే, అదొక సెక్యూరిటీ సిస్టమ్ అన్నమాట. పరంపర అనేది ఒక సెక్యూరిటీ సిస్టమ్. ఎందుకంటే లైక్ ఈ జ్ఞానాన్ని వేరే వాళ్ళు వాళ్ళకిష్టమైంది రాసేసి ప్రచారం జేయడం జరగదనమాట. అంటే కరప్షన్ లాంటిది ఏం జరగదు పరంపర సిస్టమ్‌లో. అందుకే పరంపర సిస్టమ్ అనేది సెక్యూరిటీ సిస్టమ్. పరంపర డిసిప్లిక్ సక్సెషన్ అనేది దాంట్లోనే చూజ్ జేసుకోవాలి ఒక గురువుని. సో దట్ సేమ్ భగవంతుడు ఏదైతే నాలెడ్జ్ ఇచ్చారో సన్‌గాట్ వివస్వానికి, తర్వాత అర్జునుడికి సేమ్ అదే మనకి గూడా వస్తుందనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం జెప్పొచ్చంటే దీనికి ఇప్పుడు పాలున్నాయి. దాన్ని పెరుగుకి తోడంటేసినాము. ఆ! ఆ పెరుగనేది అట్లనే పెట్టినామనమాట టచ్ జేయకుండా. అది అట్లనే ఉంటదా? బావుంటదా? లేకపోతే పాడైపోతదా? హ్మ్. పాడైపోతది మాతాజీ. పాడై పాడైపోతది. కానీ దానిలో నుండి మనం వెన్న, నెయ్యి తీయాలంటే ఏం జేయాలి? పాలు చిలకాలి దాన్ని. తోడుబెట్టి అవునవును. చిలకాలి. చిలకితే వెన్న. చిలకాలనమాట. ఎఫర్ట్ అనేది గావాలి. పాజిటివ్ ఇప్పుడు మనకేదన్నా పాజిటివ్ ఇంపాక్ట్ గావాలి మన లైఫ్‌లో అంటే, ఒక ఎఫర్ట్ అనేది పెట్టాలనమాట. సో, ఇప్పుడు ఎలా అయితే పాడైపోతదో సేమ్ మన స్క్రిప్చర్స్ గూడా ఎప్పుడైతే మనము లైక్ ప్రచారం జేయకుండా తెలుసుకుంటాము. తర్వాత ప్రాక్టికల్‌గా అప్లై చేయము. అది మ మ అంటే ఇప్పుడు చూడండి స్టూడెంట్స్ గూడా అంతే గదా! క్లాసెస్‌లో ఉంటే సరిపోదనమాట. దాన్ని గురించి మళ్ళీ ప్రాక్టికల్‌గా లైక్ ఎలా అంటే నేర్చుకోవాలి గూడా. నేర్చుకుంటేనే ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతారు. సో, సేమ్ అలానే ఇది చెప్తున్నాను గదా! కర్డ్ ఎగ్జాంపుల్. సో, మనం అంటే నెయ్యి గావాలంటే మనం చర్న్ అనేది చేయాలనమాట. చిలకాలి. చిలికినప్పుడు వస్తుంది. సో, దానికి ఎలా అయితే దీనికి ఎఫర్ట్ అవసరమో సేమ్ మన అంటే నాలెడ్జ్‌ని ప్రొటెక్ట్ జేయాలంటే ప్రాక్టికల్‌గా అప్లై జేయడము. ఇవన్నీ అవసరమనమాట. హ్మ్. తర్వాతేమంటున్నారు? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయ విదుః సకాలేన మహత యోగో నష్ట పరంతప. సో, అదే ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళు ఏమంటున్నారంటే మనం ప్రొటెక్ట్ జేయాలి. హ్మ్. ప్రొటెక్ట్ జేసి దీన్ని కాపాడాలి. ఒకటి అంటే ఎప్పుడైతే మనం ఇలా కాపాడుతామో లైక్ దాన్ని ప్రాక్టికల్‌గా అప్లై జేస్తామో అప్పుడు మనం రాజర్షులవుతామనమాట. సో, ఇంకొకటేమంటున్నారు దీనికి సేమ్ ఎగ్జాక్ట్ రిలేటెడ్ శ్రీమద్ భాగవతంలో ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ అంటే సేమ్ ఇప్పుడు ఏమన్నారు రాజర్షి అని అన్నారు గదా! సేమ్ అట్లాంటి రాజర్షియే ఒకరున్నారనమాట. ఆయన పేరేంటంటే నిమి. ఏం పేరు? నిమి ఆయన పేరు. నిమి కింగ్. కింగ్ నిమి. నిమి రాజు ఉంటారనమాట. ఆయన ఏం చేస్తారంటే ఆయన ప్రజలకి పాజిటివ్ ఇంపాక్ట్ రావాలి అని జెప్పేసి ఒక యజ్ఞం స్టార్ట్ చేస్తారనమాట. ఈ యజ్ఞము భగవంతుడిని సంతృప్తి పరచడానికి తర్వాత ప్రజల్ని అంటే కాస్త ఏమంటే ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ ప్రజల మంచి కోసం ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేస్తారు. ఏం జరుగుతదంటే అప్పుడు అందరిని పిలుస్తారు. ఆహ్వానిస్తారు యజ్ఞానికి. అలానే వశిష్ఠ మునికి గూడా వశిష్ఠునికి గూడా ఆహ్వానం వెళ్తదనమాట. కానీ ఏం జరుగుతదంటే అక్కడ వశిష్ఠుడు కొంచెం
హ్మ్. అనివార్యాల అనివార్య సిట్యుయేషన్స్ వల్ల కొంచెం లేట్ అనేది జరుగుతదనమాట అటెండ్ అవ్వకుండా. సో, లేట్ అయితుందని జెప్పేసి నిమి ఏం జేస్తారంటే, ఈయనకి ఎట్లా అంటే ఆ నాలెడ్జ్ ఎట్లొచ్చింది ఇవన్నీ అంటే, నవయోగేంద్రాస్ అని ఉంటారనమాట. ఆ నవయోగేంద్రాస్ గూడా ఈ గురు పరంపరల నుండి వచ్చిన వాళ్ళనమాట. గురు పరంపర వచ్చిన వాళ్ళ నుండి నాలెడ్జ్ పొంది తర్వాత ఇది చేసేస్తారనమాట. లైక్ యజ్ఞం స్టార్ట్ చేసేస్తారు వశిష్ఠ రాకముందే. సో, తర్వాత వశిష్ఠ వచ్చి చూడంగానే ఓహ్! నన్ను ఇన్వైట్ చేసి నా కోసం వెయిట్ జేయకుండా యజ్ఞం స్టార్ట్ చేసేస్తారా అని జెప్పేసి ఫుల్లు కోపం, ఆగ్రహంతో ఉంటారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే నిమికి శాపం పెట్టేస్తారనమాట. మరణం సంభవించాలి అని. సో, అలానే నిమి నిమికి తెలుసు కదా! అంటే అమాయకుడే. కానీ ఇలా వచ్చిందని జెప్పేసి నిమేమో వశిష్ఠుడికి శాపం పెడతాడు. నీకు గూడా మరణం సంభవించాలి అని. సో, అప్పుడేం జరుగుతదంటే వశిష్ఠుడు దేహం వదిలేస్తారు. నిమి దేహం వదిలేస్తాడు. తర్వాత అక్కడున్న మునులు, ఋషులందరూ ఉంటారు గదా! సో, నిమికి ఇంకొక బాడీ అక్కడ దేవతలందరూ అడుగుతారనమాట నిమిని. నిమి నీకు ఇంకొక దేహం గూడా ఇస్తాము. ప్లీజ్ వచ్చి మళ్ళీ మీ రాజ్యాన్ని పాలించండి అని. నిమి ఎవరంటే గ్రాండ్ సన్ ఆఫ్ మను అన్నమాట. మన్వంతరస్ ఉంటారు గదా! సో, ఆ గ్రాండ్ సన్ ఆఫ్ మను అన్నమాట. సో, లైక్ మొత్తం అప్పుడైతే మొత్తం ఈ అంటే ఈ గ్లోబ్‌నే పాలించే వాళ్ళన్నమాట. అంత గ్రేట్ అన్నమాట. సో, ఆ దేవతలు వచ్చి అడుగుతారన్నమాట. నేను మీకొక దేహం ఇస్తాను. వచ్చి మీరు తీసుకోండి రూల్ చేయండి అని చెప్తారన్నమాట. అప్పుడు నిమి ఏమంటాడంటే నేను చెయ్యాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ దుఃఖాలయం నుండే బయటకొచ్చాను. వశిష్ఠముని బ్లెస్సింగ్స్ వల్ల. మళ్ళీ నేను ఈ దుఃఖాలయంకొచ్చి పుట్టి కొత్త శరీరం తీసుకొని మళ్ళీ ఈ బాధలన్నీ పడాలా? నాకు ఇదంతొద్దు. నేను జస్ట్ కృష్ణ భగవానుడికి సేవ జేయాలి ఎల్లప్పుడూ అని జెప్పేసి అనుకుంటారనమాట. అప్పుడు ఈ లైక్ దేహంని గూడా వదిలేసి సేవ కోసమే ప్రాముఖ్యత ఇచ్చాడని జెప్పి ఆయనకి లైక్ ఇమ్మార్టల్. ఇమ్మార్టల్ అంటే ఏమంటారు? అంటే చావరనమాట. జీవిస్తూనే ఉంటారు. ఎలా ఆహ్, ఆహ్, హనుమంతుడు తర్వాత ఉంటారు గదా! లైక్ ఇమ్మోర్టల్స్ అని ఉంటారు. సో, వాళ్ళలాగా ఒక బోన్‌ని పొందుతాడు. అంటే ఒక వరాన్ని పొందుతాడనమాట మినిమి. ఇప్పుడు చూడండి అది ఎట్లాంటి బోన్ అంటే ఇప్పుడు మనం కళ్ళు ఇట్లా బ్లింక్ చేస్తుంటాం కదా! దీన్ని నిమిష అంటారనమాట. ఈ బ్లింక్‌ని. సో, నిమి మహారాజు దీంట్లో ఉంటారనమాట. మనం బ్లింక్ చేసే దాంట్లో ఉంటారనమాట. ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ ఎప్పుడు ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్‌కి లైక్ బ్లింక్ చేసేది ఉంటది గదా! ఐలిడ్స్ అనేటివుంటాయి. సో, దాంట్లో ఉంటారని చెప్పారనమాట. ఎల్లప్పటికి లైక్ ఎన్ని యుగాలైనా అలా ఇమ్మార్టల్ అనమాట. ఆ! ఇట్లాంటి గుణ పొందారనమాట. సో, ఈయన జస్ట్ యూ నో ధర్మం పాటించడమే గాదు. అంటే లైక్ స్క్రిప్చర్స్‌ని ఫాలో అయ్యి ప్రాక్టికల్‌గా అప్లై చేశారు కాబట్టి హి ఈస్ ఆల్సో రాజఋషి అనమాట. సో, ఇలాంటి రాజఋషిస్ అవ్వడం వల్ల గూడా ఎంత మంచి అంటే బోన్స్ అని అంటే ఎంత వరాలొస్తాయంటే లైక్ మనకి జస్ట్ ఈ మెటీరియల్ వాడే గాదు. దీనికి మించిన బెనిఫిట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో, ఏమంటున్నారంటే మనం ఏం నేర్చుకోవచ్చు ఈ శ్లోకం నుండి అంటే మనం పరంపరల నుండి వచ్చిన దాన్నే సెలెక్ట్ జేసుకోవాలి. సెలెక్ట్ జేసుకుంటే సరిపోదు. దాన్ని మళ్ళీ మనం ప్రాక్టికల్‌గా అప్లై చేయాలి. నేర్చుకోవాలి. ప్రాక్టికల్‌గా అప్లై జేయాలి. లేదంటే ఖాళీన మహత అయిపోతది. మనం ఎంత నేర్చుకున్నామో అంటే ఇప్పుడు ఎంత తెలుసుకుంటున్నామో గాదు. లేదా ప్రాక్టికల్‌గా అప్లై చేస్తేనే ఓకే. అంటే ఇంకా కంటిన్యూ జేయాలి అని ఒక థాట్ ఒస్తది. లేదంటే నష్టం పరంతప. పోతదింక మొత్తం. అంటే లైక్ మనం కేర్ జేయము. అదెట్లా అంటే స్పాయిల్ అయిపోతది. అంటే డెటోరియేట్ అనేది అయిపోతూ ఉంటదనమాట. మనం దీన్ని ఫ్యామిలీ లైఫ్‌లో ఎట్లా అంటే పర్సనల్ లైఫ్‌లో ఎట్లా చేయాలంటే ప్రాక్టికల్‌గా అప్లై చేయాలనమాట. మనం గూడా ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నాం గదా! దాన్ని చిన్న చిన్న పార్ట్స్ లైక్ చిన్న చిన్నగా ఒక ఛాలెంజెస్ లాగా తీసుకొని అప్లై చేయాలి. తర్వాత మన ఫ్యామిలీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మినీ రాజర్షిస్ లాగా యాస్ ఇట్ ఈస్. అంటే ఏమి వేరేది ఇంటర్ప్రిటేట్ చేయకుండా. తర్వాత ప్రొఫెషనల్‌గా ఏం చేయాలంటే మనము ప్రాపర్‌గా సంపాదించి తర్వాత ఈ ప్రచారాన్ని కొనసాగించాలన్నమాట. ప్రొటెక్ట్ చేయాలి. సో, ఇదనమాట మనం ఈ శ్లోకాలో నేర్చుకునేది. మీ అందరికి అర్థమైందనుకుంటున్నా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ హ్మ్. ఉన్నాయా ఈరోజు సెషన్‌లో? మాతాజీ లేదు. రాజర్షి అంటే మామూలుగా నాకు తెలిసిన వరకు రాజు అయ్యి ఒక రాజు అయ్యి ఇప్పుడు జనక మహారాజు ఉన్నారు కదా. జనక మహారాజు
ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్నారు కదా, అట్లా రాజు అయ్యి ఆధ్యాత్మిక జ్ఞానము పాటించే వాళ్ళు రాజర్షినా, లేకపోతే కామన్ మ్యాన్ కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకున్న వాళ్ళు కూడా రాజర్షి అవ్వచ్చా? ఇది ఒకటి డౌట్ ఇప్పుడు ఉందన్నమాట. కరెక్టే ప్రభుజీ. జనక మహారాజు కూడా ఈజ్ ఆల్సో రాజఋషి అన్నమాట. రాజులకి లైక్ జస్ట్ అంటే ఒక ఏంటి సెన్సస్ కంట్రోల్ లేకోకుండా ఉంటే వాళ్ళు రాజఋషిస్ అవ్వరు. ఎవరికైతే సెన్సస్ కంట్రోల్లో ఉండి రూల్ చేసే పొజిషన్ ఉండి రూల్ చేసే లైక్ సామ్రాజ్యాన్ని ఏలడం కానీ, ఇప్పుడు చూడండి పొలిటీషియన్స్ తీసుకోండి. వాళ్ళు జస్ట్ రాజాలే అన్నమాట, రాజులే. చాలా అంటే చాలా తక్కువ ఉంటారు అనమాట ఋషిస్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు. ఎవరైతే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళనమాట. సో అది ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ అవ్వచ్చు అనమాట రాజ ఋషిస్. కానీ వాళ్ళు చేసే సాధన ఆ, బట్టి ఉంటది అనమాట. అదే యాక్చువల్ డౌట్ ఏంటంటే, రాజర్షి అనేది ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పుడు విశ్వామిత్ర, జనక మహారాజు అంటే ఈ క్వాలిటీస్ మీరైతే చెప్పారో, ఆ రాజు అయ్యి క్వాలిటీస్ ఉంటే రాజర్షి అంటున్నాం కదా. అలా రాజు కాకుండా ఓన్లీ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని, అంటే నార్మల్ గా మన లాంటి కామన్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా కూడా రాజు కాకుండా ఆ కామన్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కూడా రాజర్షి అనొచ్చా, లేకపోతే ఇప్పుడు వారికి చూడండి వేరే లైక్ మీరు నేమ్? మీరు ఫ్యామిలీని రూల్ చేస్తారు. యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, రైట్? సో మీరు ఓకే. ఎట్లా అంటే యు ఆర్ ప్రొటెక్టింగ్. క్షత్రియుడు అంటే రాజు కదా. సో రాజు యొక్క డ్యూటీ ఏంటి? ప్రొటెక్ట్ చేయడం. యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యామిలీ. సో యు ఆర్ రాజా క్వాలిటీస్ ఆల్సో. బట్ ఎప్పుడైతే మనం ఇంద్రియాలను కూడా ఓకే. కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు ఋషిస్ అవుతాం అనమాట. సో ఈ రాజ ఋషి అనేది ఎవరైనా అవ్వచ్చు. మన ఫ్యామిలీ లైఫ్ లో కానీ, లేకపోతే ఆఫీస్ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ, టీమ్ లీడ్, టెక్ లీడ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట రోల్స్. సో ఎప్పుడైతే మనం ఏదేంటైనా లీడ్ చేస్తున్నాము అని అంటే వీఆర్ రాజా ఇన్ దట్. అండ్ ఎప్పుడైతే మనం ప్రాపర్ గా గైడ్ చేస్తున్నాం అనుకోండి మన సెన్సర్స్ ని కూడా, అప్పుడు ఋషిస్ కూడా అవుతాం అనమాట. ఓకే. ఓకే. మచ్ ఎస్ గాట్ ఇట్. ప్రభుజీ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. నేను చెప్పట్లేదు లైక్ ఇది లైక్ ఇట్లా చిటికేస్తేనే లైక్ అయిపోతుందని. ఆ, చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ బట్ స్టిల్ మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, నేను మంచినే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసిన మంచి మనం ప్రాక్టీస్ చేస్తున్న మంచి తిరిగి మనకే వస్తుంది అని. కర్మ అనేది భగవద్గీతలో కూడా ఉంటది అనమాట. మనం ఏం చేస్తామో, దేనికని ప్రయత్నిస్తామో అదే మనకు వస్తుంది అనమాట, కర్మ అనేది. సో మనం ఇట్లా ఆలోచించాలన్నమాట. మనము ప్రాక్టీస్ చేయాలి. ఓ అది కష్టము అని చెప్పేసి లైట్ తీసుకోకూడదు అనమాట. మేము ఎంత కష్టపడతాం తెలుసా ఇది లైక్ యూనో బయటకు వెళ్ళినాక ఏం తినకూడదు మేము. లైక్ వేరే అంటే ఆ ప్రసాదమే తినాలన్నమాట. కానీ టేస్టీ ఫుడ్ అంటే వాసన గుబ్బని వస్తుంది అనమాట. కానీ మేము ఎంత కంట్రోల్ చేసుకుంటామంటే లైక్ మనసు గుంజుతూనే ఉంటది. అటెళ్ళాలి అని. కానీ కంట్రోల్ లైక్ హరే కృష్ణ అని చెప్పుకుంటూ కంట్రోల్ చేసుకొని ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతామనమాట. అది అంత ఈజీ కాదనమాట. ఎస్పెషల్లీ ఒక ఫుడ్డీకి అంటే ఎవరికైతే ఫుడ్ అనేది చాలా ఇష్టమో, లైక్ బయట చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, చాలా టేస్టీ ఫుడ్ స్మెల్ వచ్చిందనుకోండి, మసాలా స్మెల్ అవన్నీ వచ్చిందనుకోండి, కంట్రోల్ చేసుకోకపోతే అది ఇంద్రియం కంట్రోల్ లేనట్టనమాట. ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో ఏది మంచిది, ఇది జంక్ ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్, డస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుందని ఏదో ఒకటి చెప్పుకొని మనము మంచినే చూస్ చేసుకోవాలన్నమాట. అప్పుడే సాధన అనేది బాగా జరుగుతుంది అనమాట. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. లేదా సెషన్ ఎండ్ చేసేద్దామా? హరే కృష్ణ. ఓకే దెన్ మనం సెషన్ ఎండ్ చేసేద్దాం. వాచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంతకోటి వైష్ణవులకి జై. హరే కృష్ణ. సో అందరికీ కృష్ణ కళ ప్రాప్తిరస్తు.